వెల్కమ్ టు డివై న్యూస్. దేశంలోని 554 రైల్వే స్టేషన్లను ఆధునీకరించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వర్చువల్గా శంకుస్థాపన గావించే సందర్భంగా ఏర్పాటు చేసిన మెదక్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షేరి సుభాష్ను ఉద్దేశించి మాట్లాడుతూ మెదక్ ప్రజల దశాబ్దాల కోరిక మెదక్ రైల్వే స్టేషన్ అని, మెదక్ రైల్వే సాధన సమితి నాయకులు మరియు ఎంతో మంది నాయకులు మెదక్ రైలు తేవటానికి ఎన్నో రకాలుగా శ్రమించారని, వారి కృషిని ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నామని ఎమ్మెల్సీ షేరి అన్నారు. దేశంలో రైల్వే స్టేషన్ను ఆధునీకరించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అమృత్ భారత్ పథకంలో భాగంగా మెదక్ స్టేషన్ను ఎంపిక చేసి 15 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ షేరి పేర్కొన్నారు. మెదక్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలని, సగటు మెదక్ వాసుల ఆశ అని, మెదక్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందామంటే మెదక్ నుండి మనోహరాబాద్ వరకు రైలు మార్గం చేయడం ద్వారా దూరం తగ్గి ప్రమాదం సదుపాయం పెరుగుతుందని వారన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో మనోహరాబాద్ రైల్వే జంక్షన్గా ఏర్పడే అవకాశం ఉన్నందున మరియు హైదరాబాద్ నుంచి నగర సమీప ప్రాంతాలకు పుష్పుల్ రైళ్లను నడిపే విధంగా అవకాశం ఉన్నందున మెదక్ అభివృద్ధికి అవకాశం ఉండే విధంగా రైలు ప్రయాణాన్ని సులభతరం చేయాలని ఎమ్మెల్సీ గారు రైల్వే అధికారులను కోరారు. ఈ ప్రతిపాదన మార్గం ద్వారా హైదరాబాద్ నుండి నిజామాబాద్, నాందేడ్ దూరం కూడా తగ్గి త్వరగా వెళ్లే అవకాశం ఉంటుందని ఎమ్మెల్సీ సభికులతో పేర్కొన్నారు. ఈ విధంగా రైల్వే స్టేషన్కు మరిన్ని సదుపాయాలు కల్పిస్తే మెదక్ పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ తెలిపారు. దీంతో పాటు ఇప్పటికే సర్వే పూర్తయిన మెదక్ నుండి పటాన్చెరు వయా జోగిపేట సంగారెడ్డి రైల్వే లైన్ పనులను త్వరగా ముందుకు తీసుకెళ్తే ఈ ప్రాంతం అభివృద్ధి బాటలో పయనిస్తుందని, ఈ ప్రాంతం బిడ్డగా ఇది తన కోరిక అని ఎమ్మెల్సీ షేరి పేర్కొన్నారు. ఈ విధంగా మెదక్ ప్రాంత అభివృద్ధికి తోడ్పడే రైలు మార్గాలను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని తాను కోరుకుంటున్నామని ఎమ్మెల్సీ తెలిపారు. శ్రీనివాస్ గారికి, వచ్చిన అతిథులందరికీ, ముఖ్య నాయకులకు, స్కూల్ విద్యార్థులకు, పత్రికా విలేకరులకు, అలాగే రైల్వే అధికారులకు, పోలీసు అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనము మెదక్ పట్టణంకు, మెదక్ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా రెండు అతి ముఖ్యమైన కోరికలు ఉంటుండే చాలా రోజుల క్రితం వరకు. ఒకటి జిల్లా కేంద్రం, రెండవది మెదక్ రైల్వే లైన్. దానికి రైల్వే సాధన సమితి కావచ్చు, జిల్లా కేంద్రం అనే పోరాట సమితి కావచ్చు, మెదక్ అభివృద్ధి సమితి కావచ్చు, అన్ని రకాల నాయకులు ఆయా టైంలలో అందరూ కూడా కష్టపడ్డారు. కానీ కొన్ని ఒక టైంలో వచ్చింది, అంత మాత్రాన అంతకుముందు కష్టపడ్డ వాళ్ళకు అది లేదని కాదు. ప్రతి ఒక్కల పోరాట ఫలితమే ఇవాళ మన మెదక్ జిల్లా కేంద్రం కావచ్చు, రెండోది మెదక్ రైల్వే స్టేషన్ కావచ్చు. అయితే ఇవాళ మనం సంవత్సరం కింద ప్రారంభించుకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ఇవాళ మన ప్రజలందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మన భారత ప్రధాని మోడీ గారు ఈ అమృత్ పేరు మీద మన కేంద్రానికి ఈ రైల్వే స్టేషన్కు సుమారు 15 కోట్ల చిల్లర అమౌంట్ తోటి ఇంకా వివిధ సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశించి మా కేంద్రానికి కూడా, మెదక్ కేంద్రానికి కూడా ఎన్నుకున్నందుకు నా తరఫు నుంచి, మా ప్రజలందరి తరఫు నుంచి కూడా మోడీ గారికి, వారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కేంద్రంలో ఏదైతే రైల్వే స్టేషన్ ఉంది, అయితే మా కోరిక ప్రకారంగా మాత్రం ఇంకా అభివృద్ధి చెందాలని మేము ఎప్పటి నుంచో కలలు కన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈ మెదక్ నుంచి అక్కనపేట వరకు అయితే రైల్వే స్టేషన్ రైల్వే లైన్ వేసాము. దీనికి హైదరాబాద్ ముందుగా మనం హైదరాబాద్ దగ్గర కావాలంటే మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం మనోహరాబాద్ ఫ్యూచర్లో పెద్ద రైల్వే స్టేషన్ అవుతుంది. మెదక్ నుంచి మనోహరాబాద్కు సుమారు 38 కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్ డిస్టెన్స్ ఉంటుంది. అప్పుడు ఎందుకు నేను ఈ కోరిక కోరుతున్నానంటే, హైదరాబాద్ నుంచి మేడ్చల్ వరకు పుష్పుల్ రైళ్లు వస్తున్నాయి. ఫ్యూచర్ లో సిద్దిపేట సైడ్ లైన్ రావడం వల్ల మనోహరాబాద్ పెద్ద జంక్షన్ కాబోతుంది. అప్పుడు మెదక్ నుంచి మనోహరాబాద్ ఏదైతే కనెక్టివిటీ ఉంటే మనకు హైదరాబాద్ కూడా పుష్పుల్ రైలు ఉండే అవకాశం ఉంటుంది.
దానివల్ల మనకు హైదరాబాద్ కూడా చాలా దగ్గర కావడం వల్ల మనకు ఎంతో అనువైన ప్లేస్ అవుతుందని కూడా నేను భావిస్తున్నాను. అలాగే మన చుట్టుపక్కల కూడా చాలా వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఇంకా మన పారిశ్రామిక రంగంలో కూడా డెవలప్ కావాలంటే ఈ రైల్వే లైన్ అతి ముఖ్యం. కాబట్టి ఈ లైన్ అయినట్లయితే ఎన్నో రకాల గోదాములు కావచ్చు, మనం లేదంటే ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కూడా ఈ రైల్వే లైన్ దోహదపడుతుందని ఉద్దేశించి ఈ రైల్వే లైన్ కూడా ప్రపోజ్ చేయాలని చెప్పి, దీని మీద కూడా సర్వే చేయాలని చెప్పి కూడా నేను రైల్వే అధికారులను కోరుతున్నాను. అలాగే ఈ రైల్వే లైన్ ఏదైతే అక్కనపేట వరకు ఉందో ఈ మనోహరాబాద్ మెదక్ రావడం వల్ల మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా ఈ మనోహరాబాద్ మెదక్ ద్వారా నిజామాబాద్ బాంబే వెళ్ళడానికి కూడా మంచి సౌకర్యం కూడా కలుగుతుందని నేను భావిస్తున్నాను. అలాగే మెదక్ నుంచి నాగులాపల్లి, మెదక్, జోగిపేట్, సంగారెడ్డి, పటంచెరు ఏదైతుందో సుమారు 89-90 కిలోమీటర్ల దానికి కూడా సర్వే పూర్తయిన కూడా మీ అందరికి తెలిసిన విషయమే. దాన్ని కూడా అయితే మా ప్రాంతం కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చెంది ఇక్కడి ప్రాంత జీవన స్థితి కూడా పెరుగుతుంది. అందువల్ల మీ అందరి తరఫు నుంచి కూడా నాకు కూడా ఈ కోరిక ఉంది. నేను కూడా ఇక్కడ ప్రాంతం పుట్టిన బిడ్డగా ఈ పట్టణము, ఈ రైల్వే లైన్లు, జాతీయ రహదారులు ఇలాంటి కార్యక్రమాలు అన్ని డెవలప్మెంట్ కావడం వల్ల మన ఇక్కడ ప్రజలందరికీ కూడా మంచి వసతి కలిగి ఇంకా జీవన ప్రమాణాలు పెరుగుతాయని భావిస్తూ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ డెవలప్మెంట్ అన్ని కూడా చేస్తాయని మీ అందరి తరఫు కూడా నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ, ముఖ్యంగా రైల్వే అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ